చివరికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణాకరన్ గారు గద్దె దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కేవలం కనిపించకపోతే, కానీ ఈరోజు కనిపించినటువంటి ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని వచ్చి చంపి బూడిద చేసినా సరే ముఖ్యమంత్రి దానికి కులం రంగుని ఆపాదించి తద్వారా రాజకీయం చేయాలి, తనతో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ఆ రంగంలోకి దించి సబ్జెక్ట్ అంతటినీ కూడా డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే, మీరు కూడా పత్రికా మిత్రులు చాలామంది ఉన్నారు, మీడియా సోదరులు చాలామంది ఉన్నారు, చాలా కేసెస్ చూస్తుంటాం రోజు. ఎక్కడన్నా ఒక చిన్న కేసు జరిగితేనో, ఎక్కడ గంజాయి దొరికితేనో, లేదా ఎక్కడన్నా అటెంప్ట్ మర్డర్ జరిగితేనో, ఇంకొకటి జరిగితేనో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కమిషనరో, ఎస్పీఓ, డిఐజీఓ రంగంలో దిగి తప్పు చేసినటువంటి వారిని వెనకాతలు నించోబెట్టుకొని పత్రికా సమావేశాలు నిర్వహించి జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మీ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తారే, అటువంటిది ఈ కేసులో ఇప్పటి వరకు ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు? స్థానికంగా ఉన్నటువంటి సిపి ఎందుకు మాట్లాడలేదు? డిఐజీ ఎందుకు మాట్లాడలేదు? డీజీపీ ఎందుకు మాట్లాడలేదు? హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదు? చివరికి అన్ని శాఖలు చూసేటువంటి ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి కులాన్ని తీసుకొని వచ్చి ఆపాదించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. సాయికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి కనబడట్లేదు అని తల్లి మే 9వ తారీఖు నుంచి అనేక మార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే సమాధానం చెప్పట్లేదు పోలీసులు అనేటువంటి ఉద్దేశంతో చివరికి ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్కి మే 28వ తారీఖున వెళ్ళి ఒక పిటిషన్ పెడితే ఆ పిటిషన్కి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఆ ఎన్టీఆర్ కమిషనరేట్ ఇస్తే అప్పటికి కూడా సమాధానం తల్లికి దొరకకపోతే చివరికి హెబియస్ కార్పస్ హైకోర్టులో ఫైల్ చేస్తే రేపు 29వ తారీఖు అంటే జూన్ 29వ తారీఖు కల్లా ఆ కస్టడీలో ఉన్నటువంటి సాయికృష్ణని హాజరుపరచమని చెప్పి కోర్టు డైరెక్షన్స్ ఇస్తే ఇష్యూ అంతా బయటకు వస్తే చివరికి మనిషే లేడు, బూడిదైపోయాడు అనేటువంటి మాట ఆ కుటుంబ సభ్యులకు తెలిస్తే చివరికి బూడిదన్నా నా చేతిలో పెట్టండి అని చెప్పి ఆ తల్లి ఆర్తనాదాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం తిరిగి కులాన్ని ఆపాదించి దీన్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వ్యవస్థలలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తే ఒక క్రిమినల్ని జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూ ఉన్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని 24 గంటల పాటు వారి మీడియాలోని వారి పత్రికల్లోని ఒక తప్పుడు ప్రచారాన్ని నడిపారు. 24 గంటలు తిరగకముందే అదే కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రి ఇంటికి పిలిపించుకొని కూర్చొని మాట్లాడతాడు. మా నాయకుడు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ కనబడినటువంటి వ్యక్తి క్రిమినల్. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించుకొని ఆ కుటుంబ సభ్యుల్ని
మాట్లాడితే మరి ఆ వ్యక్తి ఏమవుతాడు? సాధువు అవుతాడు.